హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్. ఫ్రెండ్స్, గ్రామ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మరియు ఒంగోలు జాతి పశు పోషకులకు అందరికీ కనుమ పండుగ పర్వదిన శుభాకాంక్షలు. ఇంకా విషయానికి వస్తే, మొన్న 16వ తేదీ 1వ నెల 2026 కనుమ పండుగ సందర్భంగా సర్వేపల్లి గ్రామంలో మా ఒంగోలు జాతి ఆవుల ఆవరణంలో గోవులకు స్నానం చేయించి ఆవు కొమ్ములకు రంగులు వేసి పసుపు కుంకుమతో అలంకరించి గోవులకు అరటిపళ్ళు అరిసెలు తినిపించి పూజలు చేయడం జరిగింది. ఈరోజు మనిషి ప్రకృతి నుంచి దూరమయ్యాడు, కానీ రైతులు ఏనాడు పశు సంపద తమ నుంచి వేరుగా చూడలేదు. వాటిని కుటుంబంలో ఒకరిగా భావిస్తారు. వీడు మా రాముడు, మా శివుడు, వీడు మా సాంబ, ఇది మా లక్ష్మి, ఇది మా అన్నపూర్ణ, ఇది మా సరస్వతి అని అంటారు. అవి వారికి జంతువులు కావు, సాటి ప్రేమికులు. వాటిని కుటుంబంలో సభ్యులుగా భావిస్తారు కొంతమంది రైతులు మరియు పశు పోషకులు. ఈరోజు వాటితో ఏ పని చేయనీక వాటిని పూజాభావంతో చేస్తారు. అలాగే మనం నైవేద్యంగా పెట్టుకున్న అరటిపళ్ళన్నీ గోమాతలకి నైవేద్యంగా తినిపిస్తారు. ఇంకా మన గ్రామాల్లో కానీ పల్లెల్లో కానీ పశువులే గొప్ప సంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని ప్రేమగా చూసుకునే రోజుగా కనుమగా భావిస్తారు. ఇది మన పూర్వీకుల గొప్పతనం. మనం కూడా వారిని అనుసరిద్దాం. వారి సందేశాన్ని యావత్ ప్రపంచానికి, యువతకి తెలియజేద్దాం. మా గోమాతలు అన్నిటితో నేను దిగిన ఫోటోస్.
జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.